వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు సోయకూర అలాగే కివి క్యారెట్ కాంబినేషన్లో నెమిలి పింఛం ఆకారంలో తయారు చేసుకుంటున్నాం. ఓకే, సో సోయకూర మనకు కరెక్ట్గా సరిపోతుంది దానికి. చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్ని తీసేసుకున్న దానికి నెమిలి పింఛం షేప్లో వచ్చే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో రెండు చేస్తున్నాను. దాన్ని కొంచెం దగ్గరగా రిలేటెడ్గా ఉండేట్టుగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువ కష్టపడకుండానే ఆ కార్వింగ్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కివి. లోపల దాంట్లో ఉండే ఆ సీడ్ అదంతా కూడా మనకు కొంచెం న్యాచురల్గా తీసుకొని వస్తుంది. నెక్స్ట్ అలాగే క్యారెట్. దీన్ని ల్యాంప్ షేప్లోకి తీసుకొస్తున్నాను. ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. రెండు వైపులా ఓకే. సో నెక్స్ట్ ఏదైతే స్కిన్ కట్ చేశానో ఈ రెండింటిని కూడా సేమ్ అలాగే
నెక్స్ట్ ఆలివ్, ఓకే. సో ఇవి విడిపోకుండా ఉండాలంటే ఒక టూత్ పిక్ పెట్టేసి మీరు అంటే అక్కడెక్కడ మీరు షిఫ్ట్ చేసుకునేటప్పుడు పడిపోతుంది అనుకుంటే కొంచెం ఒక టూత్ పిక్తో అన్నిటిని గుచ్చేసేలా ఫిక్స్ చేసేయచ్చు. లేకపోతే ఇలా ప్లేట్ గార్నిష్ లాగా మనం ఇలాగే పెట్టేసుకున్నా బాగుంటుంది నెమలి పింఛం షేప్లో. సోయ కూర ఒకటి దొరికితే మనకు మిగతాదంతా కూడా కొంచెం న్యాచురల్గా కనిపించడానికి మనం సోయ కూరని యూజ్ చేసాం. ఫ్రెష్గా ఉండాలి, గ్రీనిష్ కలర్లో ఉంటే మనకు బాగుంటుంది. ఓకే, సో హ్యాపీగా ఇలాంటి ఒక కివి, క్యారెట్, ఆలివ్స్ లేకపోయినా పర్పుల్ బ్రింజాల్ని కూడా మీరు కట్ చేసి అలా పెట్టేసుకోవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి.